రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 30 నెలల్లోనే 1,75,000 కోట్లు అన్నదాతల కోసం ఖర్చు చేశామని తెలిపారు. హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచి రైతు భరోసా విడుదల చేయగా తొలి విడతలో 44.28 లక్షల మంది ఖాతాల్లో 2,482 కోట్ల నిధులు జమయ్యాయి. అన్నదాతకు అండగా ఉంటున్న ప్రభుత్వాన్ని కంచెవేసి కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను మళ్లీ అధికారంలోకి రానియమన్న సీఎం బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు సభకు హాజరయ్యారు. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 9 రోజుల్లో విడతల వారీగా మొత్తం 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలను సీఎం చేతుల మీదుగా జమ చేశారు. ప్రజాప్రభుత్వ 30 నెలల పాలనా కాలంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దటానికి సంపూర్ణంగా ప్రయత్నిస్తున్నామన్నారు. 25,35,000 మంది రైతులకు 20,677 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ఆ రైతు రాబందు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. ఇవాళ రైతు భరోసా 12,000కు పెంచి ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు అందించిన చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వానిది. 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. కేసీఆర్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఏం మేలు చేశారని ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తారని ప్రశ్నించారు. బెల్ట్ షాపులను పెంచి యువతను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాయన మళ్ళా రానికి ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలిన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసాడు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు. మనకు సందుల బెల్ట్ షాపులు, బుడ్డీ షాపులు తెచ్చిపెట్టిండు. ఆయల్లా మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా బుడ్డి చేతులు పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి గింత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణం కొట్ట 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చింది ఊర్లలో. ఇంటైనా ఎట్లా అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది. కానీ నా కొడుకన్నా మంచోడు అవుతాడు, చదువుకుంటాడు అంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావును చూసి. ఇంకా ఆయన రావాలి బయటికి. ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలవుతుర్రు. ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లీలో తిరిగి. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? 2 ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? బీజేపీల గతి గట్లుంది. నిన్నమాని ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనానో, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వజ్ర వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు తక్కువ పడతాయన్న సీఎం రైతులు వరి తగ్గించి మెట్ట పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కాలానికి తగ్గట్లుగా నడుచుకోవాలని సూచించారు.